కొన్ని మాటలు మీతో చెప్పిన తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. ఈ మాటలు చెప్పే ముందు మనకందరికీ తెలిసిన విషయం ఏంటి అనంటే ప్రకటన గ్రంథము దేని కొరకు రాయబడి ఉంది. మనకి అందరం చాలా మంది అంటే అమ్మో నేను ఏదైనా చదువుతాను కానీ ప్రకటన గ్రంథం చదవను అంటాం. ఎందుకంటే అందులో భయంకరమైన తెగుళ్ళన్నీ రాబోయే దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడంట, దేవుడు అట్లా నాశనం చేస్తాడు, ఇట్లా భూమి అంతా కాలిపోతది, తెగుళ్ళు వస్తాయి, ఇవన్నీ తీర్పులు ఉన్నాయి, దేవుడు ఎవరికైతే ముద్రించబడలేదో వారు నరకానికి పోతారు, అమ్మ అవన్నీ చదువుతుంటే భయం అవుతుంది అని చెప్తారు. అవునా కదా? ఎంతమందికి ఆ భయం ఉండేదండి? ఎంతమందికి ఆ భయం ఉంటుంది ప్రకటన గ్రంథం చదవాలంటే? వెరీ గుడ్. ఇంకా అంటే మన కరెక్ట్ గా, ఎందుకంటే మీరు అంగీకరిస్తేనే ఈ వాక్యం యొక్క జీవం మీలోకి వెళ్తుంది. వాక్యం చదవాలని వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోండి, అది సమస్య లేదు. అందులో వాళ్ళకి భయం ఉండదు, ధైర్యం ఉండదు, రెండు ఉంటుంది. కాబట్టి వాక్యం వినేటోడికే ధైర్యం, వాక్యం అర్థమైనట్టుకే అది వాక్యం భయం అనేదన్నా ఉంటది, ధైర్యం అన్నది ఉంటుంది. వాక్యం అర్థం కానివాడికి ఏమీ ఉండదు. ప్రైజ్ గాడ్. మీకు అందరూ తెలుసా నేను అనుకుంటున్నాను. ఓకే. అయితే మనకి తెలిసినది కీర్తనలు. మనకి భయం వేసింది అనుకో ఏం చదువుతాం? ఫస్ట్ కీర్తనలు 91 అధ్యాయం చదువుతాం కదా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు కదా. మనం ఆ ప్రార్థన బాగా చేస్తాం. కీర్తన 91లో ఆయన నా పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించు. మనం ప్రార్థన చేస్తాం ఎప్పుడు కూడా. ఏమని ప్రార్థన చేస్తామనంటే, దేవాని దూతలు నాకు తోడుగా ఉంచు, దేవాని దూతలను నన్ను కాపుదల దయచేయి, దేవాని దూతలు నాకు ముందుగా పంపి, దేవా నా నీ దూతలు నా చుట్టూ ఉంచు అని మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం భయం వేసినప్పుడు. కానీ నేను ఒక మాట మీకు చెప్తూ ఉన్నాను. ఈ రోజు నా శర్మన్ పేరే పరలోకము నీ పక్షాన తీర్పు తీరుస్తుంది. హల్లెలూయా. అంటే దూతలు కాపాడేవిగా ఉన్నాయని మాత్రమే మనకు తెలుసు. దూతలు నిన్ను నన్ను కాపాడుతాయి అంతవరకు మాత్రమే మనకు తెలుసు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఏం చేసి ప్రొటెక్షన్ కావాలని చెప్పి విజ్ఞాపన చేస్తాం. కానీ పరలోకము మన పక్షాన ఎలా పనిచేస్తుంది? నేను ఎప్పుడు కూడా, మన పిలుపు అదే కాబట్టి, హెవెన్ ఆన్ ఎర్త్ కాబట్టి హెవెన్ గురించి ఎర్త్ గురించే వస్తుంది శర్మన్ అంతా. అంతేగాని ఎక్కువగా ప్రాఫిటిక్ రిలంలోకి నేను వెళ్ళను. ఎందుకు అనంటే వాక్యమే ప్రవచనం. ఈ వాక్యం చెబుతుండగానే విడుదల వస్తుంది. ఈ వాక్యం చెబుతూ ఉండగానే మీకు దేవుని యొక్క విడుదల మీకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకు ప్రవచనమైన నిరార్థకమైతే కానీ వాక్యం అయితే నిరార్థకం కానే కారదు కదా. అంటే దేవుని యొక్క మాటలు జీవము, అంటే అవి బ్రతుకున్నాయి, సజీవమై ఉంది. నేను చెప్తున్నా ఏం చేసి మీరు ఇప్పటి వరకు ప్రొటెక్ట్ ఏం చేసి చూసినారు, కాపుదల ఏం చేసి చూసినారు, స్వస్థపరిచి ఏం చేసి చూసినారు. కానీ ఈ రోజున నా శర్మన్ పేరే పరలోక రాజ్యము నీ పక్షాన తీర్పులు ప్రకటిస్తూ ఉంది. ఈ రోజున మీరు వింటున్న వాక్యము మీ పక్షాన ఏం జరగబోతుందో తెలుసా? ఎరుకో గోడలు కూలినట్లుగా సాతాను యొక్క ప్రతి నెగిటివ్ ప్లాన్ ని, సాతాను యొక్క నెగిటివ్, మీ జీవితంలో నెగిటివ్ గా ఉన్న ప్రతి దాన్ని ఈ రోజున కూలిపోతుంది. హల్లెలూయా. నమ్మిన వాళ్ళం హల్లెలూయా చెప్పుకున్నాం. అంటే నమ్మిన వాని వల్ల ఈ సూచక్రియలు జరుగును. అంటే నువ్వు నమ్మితే నీ పట్ల కొన్ని సూచక్రియలు జరుగుతాయి. దేన్ని నమ్మితే? వాక్యాన్ని నమ్మితే, దేవుని మాట నమ్మితే. నువ్వు నమ్మితే చాలు. యేసు ప్రభువు ప్రతి చోట ఒక మాట అంటాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నువ్వు నమ్మితే చాలు అని అంటాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం మీరు వింటున్నారా? కొంచెం డీప్ గా ఉన్నా కూడా, బట్ మీరు ఒకటికి తర్వాత మధు యూట్యూబ్ లో సెండ్ చేసినప్పుడు మీరు మరలా వినండి. అర్థం కాకపోతే మళ్ళా వినండి. మీరు ఎంతగా ఈ వాక్యం వింటారో ఇది మీ జీవితంలోనే, నాకు తెలిసి నా ఈ 5 సంవత్సరాల పరిచర్యలో గొప్ప విడుదల కలిగించే శర్మన్ ఇదే నాకు తెలిసి. ఎందుకంటే అటువంటి గొప్ప రెవల్యూషన్ తో దేవుడు నన్ను నింపినాడు. మళ్ళీ ఇంకొక మాట నేను ప్రత్యేకంగా చెప్తాను. ఏంటంటే నేను చెప్పే రెవల్యూషన్ నీకు స్వస్థత ఇస్తుంది, నేను చెప్పే రెవల్యూషన్ నీకు ఇది తెస్తుంది అది తెస్తుంది కాదు. నేను చెప్పే వాక్యము నిన్ను విడుదల కలుగు చేస్తుంది. నేను చెప్పే వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. నేను చెప్పే వాక్యము నీ పక్షాన ఉన్న ప్రతి నెగిటివ్ ని కాల్చివేస్తుంది. ఎందుకంటే వాక్యం ఏమైందో తెలుసా? దేవుని యొక్క ఖడ్గమైంది. నువ్వు చదువుతున్న వాక్యం అక్షరాలుగా కనిపిస్తుంది కానీ స్పిరిట్ రిలంలో చూస్తే, నేను ఒక రోజు నేను కూర్చొని నేను స్పిరిచువల్ సన్తో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆ వాక్యం యొక్క శక్తిని నేను కళ్ళారా చూసిన. అప్పుడు అర్థమైంది, నేను వాక్యం అని ఖడ్గం చెప్తాను అని అనుకున్నాను. కానీ నిజంగా స్పిరిట్ లో వాక్యం ఎలా ఉందో తెలిసే మీరు తట్టుకోలేరు. అంత శక్తివంతమైంది ఆ వాక్యం. ఆ వాక్యాన్ని దేవుడు ఏం చేసినట్ట? ముద్రించేసినాడట.
అంటే సాతాను కూడా దీన్ని తాకలేదు, చదవగలదు అంతే. అందులో ఉన్న జీవం తను అది కూడా తట్టుకోలేదు, అందులో ఉన్న మహిమ అది కూడా తట్టుకోలేదు. మీకంటే బాగా సాతాను బాగా వాక్యం చదువుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పిన సాతాను యొక్క వాక్యం చదివే విధానము, సాతాను యొక్క కుమారులు దేవుని యొక్క కుమారులు అని చెప్పినాను నేను. అంటే వాక్యం చదివేటోళ్ళు కూడా సాతానుకు కుమారులే ఉంటారు. మీకు ఆ విషయం నా శర్మని మరి ఉందో లేదో 2 years బ్యాక్ చెప్పినట్టున్నా మెసేజ్ అది. ఓకే, అంటే ఇన్ని రోజులు మీరు విన్న ప్రత్యక్షత వేరు, ఈ రోజు మీరు వింటున్న ప్రత్యక్షత వేరు. ఈ ప్రత్యక్షత మిమ్మల్ని ఎలా చేస్తుందంటే మీకు తెలియకుండానే ఈ రోజున ప్రతి కాడి విరగొట్టబడతా ఉంది. ఈ రోజున మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీ ప్రార్థన మారుతుంది, మీ యొక్క ఆత్మలో మీరు దేవునితో నడిచే విధానం మారుతుంది. ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. సాతాను రాజ్యం కూలగొట్టబడుతుంది. ఇప్పటివరకు చెప్పాను కదా, ఓన్లీ ప్రొటెక్ట్ ఏంజెస్ మాత్రమే చూస్తున్నారు కానీ ఈ రోజున పరలోక రాజ్యం నుంచి తీర్పులు మీ పక్షాన ఎలా జరగబోతున్నాయి. కాబట్టి ఆ తీర్పులు నేను చెప్పే ముందుగా వాక్యంలోనికి వెళ్దాము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. చూద్దాం, చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. రాజుల గ్రంథము, రాజులు రాసిన మొదటి రాజులు 18వ అధ్యాయం 38వ వచనం చదువుకున్నాం. చాలా జాగ్రత్తగా మీ ఆత్మను దేవునికి అప్పచెప్పుకోండి. మీ యొక్క ప్రాణాత్మ దేహంలో, దేవా ఈ రోజు నన్ను ఏ ఆత్మ శక్తితో అయితే ఏ ఆత్మైన వాక్యం ఉందో నాతో మాట్లాడండి అని చెప్పేసి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మీ పక్షాన దేవుడు తన యొక్క వారియర్ ఏంజెస్ ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఆ ఏంజెస్ ఏం చేయబోతున్నాయో నేను ఈరోజు చెప్పబోతున్నాను. నెక్స్ట్ లెవెల్ అనాయింటింగ్ లోకి, నెక్స్ట్ లెవెల్ ప్రాఫిటిక్ రిలంలోనికి మీ జీవితాలు ముందుకెళ్తున్నాయి. థ్యాంక్ యూ జీసస్. 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా. ఇక్కడ ఏలియా గారు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏలియా గారు ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ దహన బలిని, రాళ్లను, ఆ పశువును, ఆ కట్టెలను అన్నిటిని దహించి అగ్నట ఆకాశం నుంచి దిగొచ్చింది. ఈ మాట ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే ఏలియా గారు ప్రార్థన చేస్తున్నారు. ఆ కింద వచనములు అంటాడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అక్కడున్న వాళ్ళందరూ ఒప్పుకుంటారు. దేన్ని బట్టి అంటే అక్కడ ఒక సూచన ఏలియా గారు అడిగారు, నువ్వు దేవుడుగా ఉన్నావు కదా ప్రభా, ఇదిగో మేము వాళ్ళందరూ తెలుసుకునేటట్లుగా ఆకాశం నుంచి ఏం కురిపించాలంట, అగ్ని కురిపించాలంట. ఆ అగ్ని కురిచి ఏం చేస్తుందంటే ఆ దహన బలులను, పశువును, ఆ కట్టెలను, రాళ్లను సైతం ఏం చేస్తుందట, పొడి పొడిగా చేసేసిందట, బూడిదగా చేసేసిందట అగ్ని. అంటే ఒక సామాన్యమైనటువంటి సేవకుడు, ఒక దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఏం కోరుకున్నాడు అక్కడ అంటే, దేవా నీ అగ్నిని పంపించి నువ్వు నిజంగా దేవుడు అయి ఉన్నావని చెప్పేసి నువ్వు రుజువుపరచుకో అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు ఏం చేసినాడు అంటే, ఏలియా ప్రార్థన విన్న వెంటనే ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించి అక్కడ ఉన్న వాటన్నిటిని కాల్చేస్తుంది. సో అక్కడ కన్ఫర్మ్ చేసేసినారు ఏమని, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు అని. అగ్ని దిగి వచ్చి కాలుస్తుంది అని ఏలియాకి ఎలా తెలుసు? నేను అడిగే క్వశ్చన్. ఇప్పుడు ఏలియా గారు చేశారు కాబట్టి ఈ రోజు మనం ప్రార్థన చేస్తాం, దేవా యేసు నామములో నీ అగ్ని చేత దెయ్యాలను కాల్చి వేసాయని మనం ప్రార్థన చేస్తాం. కానీ మనకు తెలియదు అగ్ని ఎక్కడ ఉందని ఇది అని కదా. అంటే బైబిల్ గ్రంథమే లో ఉన్న ప్రతి మాటను తీసుకొని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఏలియా గారు ఎలా ప్రార్థన చేసినారు అని అంటే, ఏలియా గారు ప్రతిది కూడా పరలోకపు ప్రత్యక్షతను చూసి వచ్చి ప్రార్థన చేసినాడు. అంటే పరలోక రాజ్యం నుంచి కొన్ని తీర్పులు ప్రకటించబడతాయని ఏలియా గారికి తెలుసు. ఈ రోజున మీకు కూడా కొన్ని విషయాలు పరలోకపు ప్రత్యక్షతల గురించి బయలుపరచబోతున్నాడు. ఏలియా గారు ఏ విధంగా అగ్నిని కురిపించి వీటిని నాశనం చేయ ప్రభు అని ప్రార్థన చేసినాడో, ఈ రోజున నీకంటూ ఒక సొంత ప్రార్థన బయలుదేరబోతుంది. హల్లెలూయా. నీకంటూ ఒక సొంత ప్రార్థన. ఇన్ని రోజులు ఏలియా గారిని, యోహాను గారిని, మోషే గారిని, ఇంకా దైవజనులు ఎంతో మందిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రార్థన చేసినాం. కానీ ఈ రోజున కొన్ని ప్రత్యక్షతలు స్పిరిచువల్ లో నీకు అర్థం కాబోతుంది. వీటి వల్ల ఏం చేయబోతున్నారు మీరు అని అంటే, మీకు తెలియకుండానే మీరు ప్రార్థిస్తూ ఉండగానే మీ కుటుంబము, మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మీరు జయించుకోబోతున్నారు. హల్లెలూయా. ఆ యొక్క ఏలియా ప్రార్థన ఎవరి కోసం అంటే దేశ దేశాల కోసం. ఈ జనరేషన్, ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు కూడా చేయబడిన సూచన. ఈ అగ్ని ఎక్కడ ఉంది, అసలు ఈ అగ్ని ద్వారా ఏం జరుగుతుంది మరి మిగతా వచనాలు కూడా మీకు
కొంచెం కొంచెంగా వివరిస్తాను, త్వరగానే క్లోజ్ చేస్తాను. బట్ క్లోజ్ చేయడానికి నన్ను కాదు, నా ఆత్మ దేవుడు తెలుసు. ఆయన ఎప్పుడు క్లోజ్ చేయమంటే అప్పుడు క్లోజ్ చేస్తా ఈ రోజు మాత్రం. ఓకే, నెక్స్ట్ వచనం చూడండి. 2వ రాజులు 1వ అధ్యాయము 10వ వచనం. 2వ రాజులు 1వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 10 మందిని దహించును గాక అని 10 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, ఆ అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించి వేశాను. మరలా ఏలియా ఏం చేస్తున్నాడండి? రెండోసారి మళ్ళా అగ్నిని దిప్పేస్తున్నాడు. ఇలా ఎన్నిసార్లు చేసినట్టే 3 సార్లు ఏమో చేసినట్టున్నాడు దీంట్లో. అంటే ప్రతిసారి కూడా తన శత్రువుల్ని కాల్చివేయటానికి ఏం పంపించమని అడిగాడు దేవుణ్ణి? అగ్నిని పంపించమని ప్రార్థన చేసినాడు. అక్కడి నుంచి పారిపోలేదు. చాలా సార్లు పారిపోతూ వచ్చినాడు. తర్వాత మళ్ళీ ఏం చేసినాడు? దేవుడు ఇల్లంటే ఆ కొండ మీద కూర్చొని ఏలియా పలకడం, దేవుడు అగ్నిని పంపించడం, ఏలియా పలకడం, అగ్నిని పంపించడం. ఈ దైవజనులు ఎందుకు అగ్నినే వాడుకుంటూ వచ్చినారు? పరలోక రాజ్యం నీ కోసం ఏం చేయాలనుకుంటుంది? అగ్ని ఎక్కడి నుండి వచ్చిందో క్లియర్ ఉంది కదా, ఆకాశం నుండి వచ్చింది. అంటే దేవుడి యొద్ద నుంచి అగ్ని దిగి వచ్చింది. దేవుడి దగ్గర నుంచి అగ్ని దిగి వచ్చి తన శత్రువులను కాల్చివేస్తూ ఉంది. దేవుడే ఉన్నాడు అని రుజువుపరచడానికి ఒక్కసారి దిగి వచ్చింది అగ్ని. తర్వాత చూద్దాం, చూడండి. నిర్గమకాండము 7వ అధ్యాయము 18వ వచనం. దీనికి ముందుగా ఆదికాండము 19వ అధ్యాయం. దీనికి ముందుగా ఆదికాండము 19వ అధ్యాయం. ఓకే, ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించి వారిని అందరినీ నేల మొలకలను నాశనం చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఏమైందట? మరలా అగ్ని దిగి వచ్చి గంధకం దిగి వచ్చి ఏం చేసిందట? ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాలన్నిటిని కాల్చివేసి మొక్కల సైతము ఈ రోజు వరకు కూడా అక్కడ మొలవదండి. సొదొమ గొమొర్రాలో ఈ రోజు వరకు కూడా మొలవకుండా ఏం చేశారట? అగ్ని చేత కాల్చివేయబడిందట. ఎక్కడి నుంచి వచ్చిందట అగ్ని? ఆకాశం నుంచి కురిపించబడిందంట. ఓకే, క్లియరా? ఇంకొక వచనం చూపించి నేను డీప్ గా వెళ్తాను. నిర్గమకాండము 7వ అధ్యాయము. నేనేదో దేవుడు ఇంత గొప్ప కార్యాలు నీ పక్షాన చేస్తాడు, అప్పుడు అగ్ని కురిపించే దేవుడు ఇప్పుడు కురిపిస్తాడు అయి కాదు. నీ పక్షాన పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుంది? నీకు ఒక్కదాని కోసమే దేవుడి రాజ్యం ఎలా పనిచేస్తుంది? నువ్వు ఒక్కదానివే, కానీ కొన్ని వేల కోట్ల లక్షల మిలియన్ల దూతలు, సర్వలోక నాథుడు నీ పక్షాన ఎలా పనిచేస్తున్నాడు? నీకు ఒక్కదాని పక్షాన, నీ కుటుంబం పక్షాన, వ్యక్తిగతంగా నీ పక్షాన ఏమేమి పనిచేస్తున్నాయో ఈ రోజు నువ్వు గ్రహిస్తే చాలు. ఏలియా చేస్తాడు, ఎలీషా చేస్తున్నాడు అంటే వాళ్ళందరూ చేస్తుంది వాళ్ళ కుటుంబం కొరకు కాదు. వాళ్ళు ఎందుకు చేసినారు ఆ కార్యాలంటే పరలోక రాజ్యం మన పక్షాన పనిచేస్తుందని మనకు పరిచయం చేసినారు. ఈ రోజున ఆ ప్రత్యక్షత ఎలా ఉంది? ఆ పరలోక రాజ్యము నీ పక్షాన నా పక్షాన ఎలా పనిచేస్తుంది? అసలు ఎవరు పనిచేస్తున్నారు? దేవుడు ఎందుకు ఈ యొక్క సపరేట్ గా నీకు ప్రత్యేకంగా దీని గురించి వివరిస్తున్నాడు అంటే నీ పక్షాన ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క శక్తిని, సామర్థ్యతను ఇంకొక విధంగా అంటే పరిపూర్ణత. నేను చెప్పేదాన్ని ఇప్పటి వరకు ఒక విశ్వాసం చూసినారేమో, విశ్వాసంతో దేవుని సేవించినారేమో, విశ్వాసంతో అద్భుతాలు జరుగుతాయి అనుకుంటున్నారేమో. ఇప్పుడు నూతనమైన పరిపూర్ణమైన విశ్వాసంలోనికి, హల్లెలూయా, పరిపూర్ణమైన విశ్వాసంలోనికి, పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క మహిమను చూడడానికి, ఆయన కార్యాలు గ్రహించడానికి ఈ రోజు ఈ వాక్యం మన ముందు తీసుకురాబోతుంది. కొంచెం కొంచెంగా దేవుడు తెలుసుకోవడం ఇష్టం లేదు. నువ్వు కొంచెం కొంచెంగా స్నేహం చేస్తే కొంచెం వాళ్ళు నీకేం అర్థం కాదు. నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడైతే దేవుని చూస్తావో, పరిపూర్ణంగా పరలోక రాజ్యమే నీ పక్షాన ఎలా పనిచేస్తుందో నువ్వు చూస్తావు. చూడండి, నిర్గమకాండము 7వ అధ్యాయము. నిర్గమకాండం 7వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దాం. అధ్యాయం 18 నుంచి నేను చదువుతున్నానండి. ఏటిలో నీ చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుట ఐగుప్తులకు అసహ్యపడదురని చెప్పమని. మరియు యెహోవా మోషేతో ఇలాన, నీవు అహరోనును నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను,
వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలను రాతి పాత్రలను రక్తముండునని ఆతో చెప్పమని. హల్లెలూయా. ఇక్కడ ఇంకో దైవజనుడు ఏం చేస్తున్నాడు అని అంటే, కర్ర తీసుకొని కొడితేనట నీరేమైపోయిందంట, రక్తంగా మారిపోయిందంట. అది ఎట్లంటే కంపు కొట్టిందంట. నీటి గుంటలు కూడా కంపు కొడుతూ వచ్చినాయి అంట. అంటే సృష్టిలో నీ పక్షాన పరలోక రాజ్యము ఈ రోజు మనం ఎలా పంచాలనుకుంటున్నామో, ఆ దినాలలో ఐగుప్తీలో చేసిన కార్యాలను బట్టి ఇశ్రాయేలు ప్రజల పక్షాన పరలోక రాజ్యం పనిచేస్తూ వచ్చింది. ఇశ్రాయేలీలు మూలుగుతూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఓదార్చలేదు. దేవుడు దిగొచ్చాడు. ఈ రోజున దిగొచ్చి ఏం జరిగింది అని అంటే, ఏం చేసిన విడుదల చేస్తూ వచ్చినాడు. తన యొక్క దూతలను విడుదల చేస్తూ ఉన్నాడు. దానికి ముందుగా చిన్న మాట, మోషే గారు ఏమన్నారంటే, నేను పోను, నా వల్ల కాదు, నేను ఒక్కడిని అంత పని నేను చేయలేను, అన్ని గొప్ప కార్యాలను నాకు చేయటం అసాధ్యం అన్నప్పుడు దేవుడు అంటాడు, మోషే నీ చెయ్యి ఏం చేయాలి, నీ గుండెల మీద నీ రొమ్ము మీద పెట్టుకు అన్నప్పుడు మోషే తన చెయ్యిని రొమ్ము మీద పెట్టుకుంటాడు. పెట్టుకున్నప్పుడు ఏమైందంటే కుష్ఠరోగం వచ్చింది కదా, తెల్లని కుష్ఠాతకు వచ్చింది. మళ్ళా దేవుడు వెంటనే అన్నాడు ఏమని అంటే, మోషే నీ చెయ్యి తీ అన్నాడు. తీసినప్పుడు ఏమైంది, కుష్ఠరోగం పోయింది. అంటే అద్భుతము అనేది ఆ యొక్క మహిమ అనేది దేవుడు చెప్పినాడా, మోషేలో నుండి తీసుకొచ్చినాడా? మోషేలో నుంచి మహిమను దేవుడు తీసుకొచ్చినాడు. హల్లెలూయా. మోషేలోకి ఆ జీవం ఇచ్చేసినాడు దేవుడు. అంటే ఈ రోజున దేవుడు ఈ మాట చెప్పాను కదా కాబట్టి అది చేస్తా అంటలేదు. ఆ యొక్క మాటలు చెయ్యటానికి కావలసిన జీవాన్ని నీలో నింపుతున్నాడు. అంటే ఈ రోజు వాక్యములో ఉన్న ఈ యొక్క అభిషేకము, వాక్యంలో ఉన్న ఈ యొక్క మర్మము నీలోనికి ప్రవేశిస్తూ ఉంది. ఏ మాట అయితే వాక్యంలో నుంచి నీకు వస్తుందో ఆ యొక్క మాట నీలోనికి వెళ్ళి, నీ ప్రాణాత్మ దేహంలోనికి వెళ్ళి అది నీలో నుంచి పనిచేయడం ప్రారంభమవుతుంది. ఎప్పుడు కూడా దేవుని కార్యాలు బయట పనిచేయవండి. నీ విశ్వాసం అనేది బయట నుంచి రాదు. నువ్వు వినుట వల్ల నీకు ఎక్కడి నుంచి వస్తుంది, నీలో నుంచి విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే వాక్యము వింటావో వాక్యం నీలోకి వెళ్ళి పనిచేస్తుంది. అంటే వాక్యము కానీ, జీవము కానీ, శక్తి కానీ ఎక్కడి నుంచి పనిచేస్తుంది అంటే నీలో నుంచే పనిచేస్తుంది. నా పిలుపు ఏమైంది, నేనేమై ఉన్నానని బయట వెతకొద్దు. ఆ వాక్యం నీలోకి వెళ్ళినప్పుడు నీ పిలుపుని బయటికి తీసుకొస్తుంది. అంటే ఈ రోజు నేను ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేది దేవుడు తన వాక్యాన్ని నీలోకి పంపించి నీలో నుంచి ఆ జీవాన్ని బయటికి తీసుకొస్తాడు. అంటే మోషేకి జీవం అనేది, దేవుని యొక్క మాట అనేది ఎందులో నుంచి శక్తి రిలీజ్ చేయబడింది అంటే మోషేలో నుంచే శక్తి రిలీజ్ చేయబడింది. అందుకే ఒకసారి మోషే తిడతాడు ఇశ్రాయేల్ ప్రజలు. అందుకే మన మోషే గారు కానాను వెళ్ళరు, మధ్యలోనే పోతారు. ఎందుకు పోతారంటే వాళ్ళని తిట్టాడు. ఎందుకు తిట్టాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించమని మాటలు ఇస్తే ఏం చేశాడు, తిట్టాడు. ఎందుకు, మోషే నోట్లోనే, మోషేలో నుంచే జీవం ఉంది కాబట్టి, మోషే ఏది పలికితే జరుగుతుంది కాబట్టి దేవుడికి అంత కోపం వచ్చింది. ఒకవేళ మామూలు కామన్ వాడు అనుకో, దేవుడు ఏం జరుగుతుందిలే మోషే అంటే అనుకో లైట్ తీసుకునేవాడు. కానీ అక్కడ లైట్ తీసుకోలే. ఎందుకు తీసుకోలేదంటే మోషే రక్తమౌనుగా, రక్తాన్ని నీటిని రక్తంగా మార్చినప్పుడు రక్తంగా మారింది, ధూళినికి వచ్చినప్పుడు పెలుగా మారిపోయి, అంటే మోషేలో నుంచే జీవం వచ్చింది. మోషే కాకుండా ఆ కర్ర అహరోనికి ఇచ్చిన అనుకోండి, అహరోను కొడితే అయ్యేదా? అవ్వదు. పోనీ నాకు ఇచ్చి కొడితే నన్ను అవ్వమంట అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఆ జీవం ఎవరిలో ఉంది, మోషేలో ఉంది. ఈ రోజున ప్రతి వాక్యం ఒక జీవము నీలోకి వస్తేనే పనిచేస్తుంది. అది నువ్వు వింటే పనిచేయదు, నీలోకి రావాలి వాక్యం. అలాగే మోషేలోకి ఆ జీవం వచ్చింది కాబట్టి మోషే ఆ జీవముతో నింపబడి అనేకులు విడిపించాడు మోషే. ఈ రోజున ఈ వాక్యము నీలోనికి వచ్చి ఈ పరలోకపు తీర్పులు నీ పక్షాన పనిచేయబోతుంది. ఈ పరలోకపు ఇప్పటి వరకు మీకు నేను చెప్పినాను, ఒకటి నీటిని రక్తంగా మార్చినాడు మోషే గారు. అలాగే అగ్ని నుంచి కురిపించినారు ఏలియా గారు దాదాపు కొన్ని చోట్ల. తర్వాత తీర్పు తెచ్చడానికి సొదొమ గొమొర్రా పట్టణానికి దేవుని యొక్క దూతలు దిగొస్తూ వచ్చినాయి. దేనికి అనంటే ఆ సొదొమ గొమొర్రా పాపము బహు భయంకరంగా ఉన్నది కాబట్టి దేవుడు అగ్ని చేత వాటిని కాల్చివేస్తున్నాడు. ఓకే, ప్రకటన గ్రంథంలో అనేకమైన తీర్పులు ఉన్నాయి. అనేకమైన తీర్పులు ప్రకటన గ్రంథంలో వ్రాయబడి, ఆ తీర్పులు అన్ని కూడా మన కోసమా, ఎవరి కోసం వ్రాయబడి ఉన్నాయి? నేను ఈ రోజు చెప్తాను, ఎందుకంటే రికార్డులో మీ వాయిస్ వినబడుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుంది. అసలు రెండవ రాకడ ఈ తీర్పులన్నీ కూడా ఎవరి కోసము? మనుషుల కోసమా, మన కోసమా, దేవునికి విరోధంగా జీవించే వారి కోసమా? దేవుడు మనుషుల కోసం ఆ తీర్పులన్నీ రెడీగా పెట్టినాడా? సాతాను కొరకు దేవుడు తీర్పులన్నీ రెడీగా పెట్టినాడా? చూద్దామండి ఈ రోజు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. స్పష్టంగా విందామండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. మనుషులలో 3వ భాగము సంహరింపవల్లని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. హల్లెలూయా. 17వ వచనం కూడా. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణమును, నీల వర్ణమును, గంధక వర్ణములు మైమరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహముల వంటివి, వాటి నోళ్ల నుండి అగ్ని ధూమ గంధములు బయలువెడుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ల నుండి బయలువెడుచున్న అగ్ని ధూమ గంధముల చేత మనుషులలో 3వ భాగం చంపబడదు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఎన్నో భాగం చంపబడ్డారట? 3వ భాగం చంపబడ్డారట. ఇక్కడ మనుషులలో 3వ భాగం చంపబడ్డారట. నెక్స్ట్ వచ్చి అంటే మరి యేసుప్రభు వారు వచ్చినారు కదా. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నన్ను నమ్మిన వాళ్ళలారా, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళారా, నా కొరకు మాత్రమే పిలువబడిన వాళ్ళారా అల్లా కదా. సమస్త జనులారా నా వైపు వచ్చి నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు, రక్షణ కలుగజేస్తానన్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనుషులలో 3వ భాగం చంపబడుతుందట. క్లియర్ గా వినండి, 3వ భాగం చంపబడుతుంది. నెక్స్ట్ వచనం చూద్దాం, చూడండి. దేవుడు రక్షించడానికి, విడిపించడానికి మన దగ్గరకు వచ్చినాడు. కానీ తీర్పులు మాత్రం ఏం చెప్తూ ఉన్నాయంటే 3వ భాగం చంపబడతా ఉంది. నెక్స్ట్ మనుషుల మళ్ళా ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనం కూడా మనం చదువుకుందాము. 18వ వచనం ఒకసారి చదువుదాం, చూడండి. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ల నుండి బయలువెడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగము చంపబడెను. 2 సార్లు నేను ఈ వచనాన్ని చదివానండి, జ్ఞాపకం పెట్టుకోండి. మనుషులలో 3వ భాగం చంపబడెను, 3వ భాగం చంపబడెను. ఓకే, నెక్స్ట్ వచనంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందామండి. 8వ అధ్యాయము 8వ వచనము. 8వ వచనం నుంచి చదువుకుందాం. సరే, 6వ వచనం నుంచి చదువుకుందాం, చూడండి. అంతటా 7 బూరలు పట్టుకొని నా 7 దూతలు ఊదుటకు సిద్ధపడి, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చిగడ్డంతయు కాలిపోయాను. ఇందాక మనుషులలో 3వ భాగము కాలిపోయారండి. మరలా అంతటా 7వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే భూమి మీద ఉన్న ఆ బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి పైన 3వ భాగం కాలిపోయింది. అందులో భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను. భూమి 3వ భాగం కాలింది, చెట్లలో 3వ భాగం కాలింది, మనుషులలో 3వ భాగం కాలిపోయినారు. 3 మీ దగ్గర పెట్టినాను నేను. నెక్స్ట్ వచనం, పచ్చగడ్డ అంతా కూడా కాలిపోయింది. నెక్స్ట్ రెండవ బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడింది. అందువల్ల సముద్రంలో 3వ భాగం రక్తమయం. హల్లెలూయా. ఇక్కడ ఏమైందండి? సముద్రంలో 3వ భాగం. 4 విషయాలు. ఒకటి, మనుషులలో 3వ భాగం, భూమి మీద 3వ భాగం, చెట్లలో 3వ భాగం, గడ్డి కూడా కాలిపోయింది. తర్వాత సముద్రంలో 3వ భాగం కాలిపోయింది. మీరు రాసుకోండి పాయింట్స్. తర్వాత సముద్రములోనే ప్రాణము గల జంతువుల్లో 3వ భాగం చచ్చింది, 3వ భాగము నాశనమైంది. అంటే సముద్రములో కూడా ఉన్న జంతువులు కూడా 3వ భాగము, ఓడలలో 3వ భాగం. ఎన్ని 3వ భాగాలు నేనైతే కౌంట్ చేయలేదు, బట్ నాకు స్పిరిట్ అండ్ హోలీ స్పిరిట్ నాతో చెప్తూ ఉన్నప్పుడు 4వ భాగం. 3వ భాగం చచ్చిన ఓడలలో 3వ భాగం. అంటే భూమి మీద ఉన్న భూమి మీద ఉన్న 3వ భాగము, గడ్డిలో చెట్లలో 3వ భాగము, ఓడలలో 3వ భాగము, మనుషులలో 3వ భాగము, సముద్రంలో 3వ భాగము కాల్చివేయబడింది. ఓకే, నెక్స్ట్ 10వ వచనం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటీల వల్ల మండుచున్న పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడేది.
ఇది ఎన్నో రిఫరెన్స్ తెలియదు, సరే నేనైతే చెప్తాను. ఇక్కడ నదులలో 3వ భాగం, ఇందాక సముద్రంలో 3వ భాగం. సముద్రములు మన వ్యాపారాలకు స్థలము. ఓకే, సముద్రాన్ని మన వ్యాపార స్థలాలకి, చేపలకి, వాటికి ఉపయోగిస్తాము, తినే పదార్థాలకు ఉపయోగిస్తాం. నదులు అంటే నీళ్లు, తాగే మంచి నీళ్లు తాగే 3వ భాగం. ఓకే, మనం వీటన్నిటిని కూడా ఇప్పటి వరకు విన్న బోధలన్నీ ఏం చెప్తున్నాయి అనంటే, దేవుడి యొక్క మాటలు వినకపోతే ఈ యొక్క భూమి మీదకి వచ్చిన ఉగ్రతలో మనం కూడా చచ్చిపోతాము. ఇవన్నీ కూడా మన కోసమే వేయబడ్డాయి. నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత వినడానికి ప్రతి ఒక్కరి చెవులు తెరవబడును గాక. ఓకే, ఇక్కడ మంచి నీళ్లు అంటే భూమి మీద ఉన్న సముద్రం 3వ భాగం కాలిపోయింది, ఓడలు 3వ భాగము కాలిపోయినాయి. ఇక్కడ మంచి నీళ్ళల్లో 3వ భాగం కూడా కాల్చివేయబడిందట. స్పెసిఫిక్ గా 3, 3, 3, 3 నేను చెప్తున్నమాట. 3వ భాగము ఇది పరలోకము నుంచి యోహాను గారికి ఇచ్చిన ప్రత్యక్షత. దేవుడు ఈ రోజు ఉదయం నాకు ఇచ్చిన ప్రత్యక్షత. హల్లెలూయా. తర్వాత 11వ వచనం చదువుతాం చూడండి. ఆ నక్షత్రములకు మాచిపత్రి అని పేరు, అందువలన నీటిలో 3వ భాగం మాచిపత్రి ఆయను. నీటిలో 3వ భాగం చేదైపోయిందట. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములో 3వ భాగము చీకటి కమ్మెను. సూర్య చంద్ర నక్షత్రములో 3వ భాగం, అన్నిటిలో 3వ భాగం, 3వ భాగం, 3వ భాగం. తర్వాత రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుడినట్లు వాటిలో 3వ భాగం కొట్టివేయబడెను. నక్షత్రములలో కూడా 3వ భాగం కొట్టివేయబడిందంట. అంటే భూమి మీద ఈ తెగులన్నీ కూడా కుమ్మరించబడ్డప్పుడు ఎన్నో భాగం కాలిపోయినాయట? 3వ భాగం కాలిపోయింది. ఇక చెప్పడానికి ఏది లేదనుకుంటా. తర్వాత కింద వచ్చిన ఒకసారి చూద్దాము. మరియు నేను చూడగా ఆకాశం మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదుచున్న 3 దూతలు బూరల శబ్దం బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని ఒక గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. ఒక దూత అరుస్తూ ఉందట, పక్షిరాజు లాగా ఎగురుతూ, అయ్యో భూనివాసులకి ఇలా అయిపోతుంది అని చెప్పి ఏం చేస్తుందట? ఎగురుతూ ఉందట. చూడండి. అన్నిటి మీద 3వ భాగము, నక్షత్రాల్లో 3వ భాగం, భూమిలో 3వ భాగం, సముద్రంలో 3వ భాగం, చెట్లలో 3వ భాగం, మనుషులలో 3వ భాగం, నదులలో 3వ భాగం. ఇన్ని 3 భాగాలు చంపబడుతున్నాయి. ఎందుకు 3వ భాగం? ఈ తీర్పులన్నీ కూడా మనుషులు చచ్చిపోతారు, భూమి నాశనం అయిపోతుంది, అన్ని నాశనం అయిపోతాయి అని మనం చిన్నప్పటి నుంచి రెవల్యూషన్స్ వింటున్నాం. ఈ యొక్క నాశనం అనేది ఎవరి కొరకు చేయబడింది చూడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 7వ అధ్యాయం 2వ వచనం. 7వ అధ్యాయం 2వ వచనం. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రముకును హాని చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక దూత ఏం చేస్తుందట? సూర్యోదయ దశ నుంచి వస్తుందట. సూర్యుని లోపల నుంచి బయటకు వస్తున్నదట. 1 నిమిషం ఆగండి, చంపడానికి మీరు వెళ్తున్నారు కదా, ఇది వెళ్ళక ముందు ఒకటి జరగాలి. ఏం జరగాలంట? మా యొక్క దేవుని యొక్క ముద్రలు వారి నొసట నందు ఉండాలి. కాబట్టి ఆ యొక్క ముద్రలు ముద్రించబడే వరకు భూమికైనను దేనికి కూడా మీరు హాని కలిగించొద్దని ఈ దూత ఆజ్ఞాపిస్తుందట. హల్లెలూయా. అంటే భూమి మీద జరుగుతున్న ప్రతి నాశనంలో ఈ 3వ భాగం అంతటిలో దేవుని యొక్క ముద్రలు ఉన్నవారు ఉన్నారు. ఆ ముద్రలు ఉన్న వారికి ఈ యొక్క 3వ భాగం కాల్చివేసే కానికి ఆ నాశనంలో వీరికి ఏ మాత్రం పాలు పంపులు ఉండవు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని యొక్క తీర్పులు భూమి మీదకి వచ్చేటప్పుడు దేవుని ముద్రలో ఉన్న వారికి ఇవి ఏ హాని కలిగించవద్దని ఆజ్ఞ ముందుగానే బయలుదేరింది. క్రైస్తవులు ఇప్పుడు భయపడతామా దేవుని రాకడ కొరకు? దేవుడు రాకడ వస్తుంది, నేను పరలోకానికి వెళ్తాను, ఇవి నాశనం అయిపోతున్నాయి, అవి నాశనం అయిపోతున్నాయి, ఇవి జరగబోతున్నాయి, అవి జరగబోతున్నాయి. ప్రకటన గ్రంథంలో మొత్తం రాయబడి ఉన్నాయి. కానీ ఈ 3వ భాగం నాశనం చేసేటప్పుడు 4వ భాగంలో నువ్వు ఉంటావు. 4వ భాగము ఏ భాగం అంటే ముద్రించబడిన భాగము.
ఈ భాగము మీ నొసట్ల యందు దేవుని యొక్క ముద్రలు గలవు. ఈ ముద్రలు వేయబడిన నీవు 4వ భాగంలో ఉంటావు. అంటే భూమి అంతా నాశనం అయిపోతున్నా, ఆ భూమి మీద ఉన్న సమస్తం నశించిపోతున్నా, నీవు మాత్రము, నీ ఇల్లు మాత్రం నశింపజేయబడదు. ఎందుకు? అసలు ఈ 3వ భాగం ఎవరి కొరకు? ఈ 3వ భాగం ఎవరు? అలాగంటే మనుషులందరూ చచ్చిపోతారా? లేదండి, లేదు. దేవుడు అందుకొరకు ఈ భూలోకానికి రాలేదు. ఎందుకోసం వచ్చినాడు నేను చెప్తాను, మిగతా వచనాల్లోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం. అర్థమవుతుందా అండి నేను చెప్పేది? మీకు క్లియర్ గా ఉందా? క్లియర్ ఉంది కదా? కొంచెం జాగ్రత్తగా వినండి. మీకేమన్నా అర్థం కాకపోతే దేవుని సహాయం అడగండి. ప్రభా, నీ యొక్క వాక్యాన్ని అర్థం కావడానికి నాకు మీ జ్ఞానం నాకు దయచేయండి అని అడగండి. లేదంటే మరలా పర్సనల్ గా నాకు ఏం కాల్ చేద్దులండి, అదే పని అంటారు. ఏదైనా అవసరం ఉంటే మాత్రము మీరు మరొకసారి మధు పెడతాడు కాబట్టి యూట్యూబ్ లో అది వినండి, ఇంకొకసారి మీకు అర్థమవుతుంది. ఓకే, 15వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. మీకు ఈ రోజున దేవుని యొక్క ముద్రలు మీ నొసటి యందు ముద్రించబడి ఉన్నవి. మీరు ప్రతి పరిస్థితులు భద్రం చేయబడిన వారు. మీ పక్షాన ఏమి విడుదల చేయబడుతున్నాయో చూద్దాం. 15వ అధ్యాయం మొదటి నుంచి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. ఇక్కడ ఏమట? 7 పాత్రలు చేత పట్టుకున్న 7 దూతలట. అవి ఉగ్రత పాత్రలు చేత పట్టుకొని ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపం సమాప్తమాయను. ఎవరి మీద ఉందండి దేవుడి కోపం? కోపం అంతా అయిపోతుందంట. ఇప్పుడు ఈ 7 తెగుళ్ళు 7 పాత్రలు పట్టుకున్న దూతలు వస్తే అక్కడికి దేవుని కోపము సమాప్తం అయిపోతుందట. ఎందుకు దేవుడికి ఇంత కోపం? ఎవరి మీద ఈ కోపం? మన మీదనా? మనం పాపం చేసి దేవుడు మా అనుగ్రహించు ఆ కృపను పొందుకోలేకపోతే, దేవుడు మాట వింటలేదు, సరిగ్గా ప్రార్థన చేస్తలేదు, సరిగ్గా దేవుళ్ళు నిలిచి ఉండలేదు అన్న దాని కొరక? దేని కొరకు? ఎవరి మీదకి తీర్పులు రాబడి ఉన్నాయి? ఎవరి కొరకు దేవుని ఉగ్రత, దేవుని కోపం రగులుకుంటుంది? ఎవరి కొరకు 7 పాత్రలు ఉగ్రతతో నింపబడి ఉన్నాయి? చూద్దాం 2వ వచనం, అలాగే 2వ వచనం కూడా. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికమును సముద్రమునందు ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమనకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీడలు గల ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట నేను చూచితిని. ఇక్కడ ఒక మాట మన యోహాను గారు చూస్తూ ఉన్నారట. ఏం చూస్తున్నారంటే, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూసి తిని. పరలోకంలో ఒక సముద్రం ఉందట. ఆ సముద్రం ఎలా ఉందంట అంటే అగ్నితో నింపబడిపోయిందంట, స్ఫటికముతో నింపబడిపోయిందంట పరలోక రాజ్యంలో. ఇందాక మీకు ఒక అధ్యాయం పరిచయం చేసినాను కదా, ఏలియా గారు చేసిన ప్రార్థన. అగ్ని ఎక్కడి నుండి వచ్చింది అని, ఎక్కడి నుండో వచ్చింది. అగ్నితో నింపబడ్డ సముద్రమే ఉందట. అంటే ఇంకా చాలా ఉంది అక్కడ. ఇక్కడి నుంచి పరలోక రాజ్యంలో ఒక సముద్రం ఉందట. ఆ సముద్రం అగ్నితో కలిసినట్లుగా ఉందట. దాన్ని స్ఫటికముతో నింపబడి ఉందట అగ్ని. అంటే శత్రువుకి తీర్పు తీర్చడానికి పరలోక రాజ్యము ఒక సముద్రం అంత అగ్ని దాచబడి ఉందట. ఆ అగ్నినే మన మోషే గారు, మన ఏలియా గారు చూస్తూ వచ్చినారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. పరలోక రాజ్యం ఒక ప్రత్యక్షతలో ఎవరి కొరకు ఈ అగ్ని దాచబడిందంటే శత్రువుని నాశనం చేయడం కొరకు అగ్ని దాచబడింది. ఉట్టి అగ్ని కాదు, సముద్రమే దాచబడింది. మనకు ఇప్పటి వరకు తెలుసు నీళ్ల సముద్రమే తెలుసు. మీకు తెలుసా? ఇప్పుడు పరలోక రాజ్యంలో కూడా అగ్ని సముద్రం ఉంది కదా. ఇప్పటి వరకు మనకు నీళ్ల సముద్రమే తెలుసు, కానీ అగ్ని సముద్రం కూడా దాచబడింది. ఎవరి కొరకు దాచబడింది? ఈ యొక్క 3వ భాగం ఏంటి చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకము ముందు కనబడెను. ఇక్కడ ఇంకొక ప్రత్యక్షత యోహాను గారు చూసినారట. ఏంటంటే సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకములో చూసినాడట. అంటే పరలోక రాజ్యంలో మందస్సం ఉండే ఆలయం ఉంది, పరలోక రాజ్యం సాక్ష్య సంబంధమైన మందిరం కూడా ఉందట పరలోకంలో. అంటే ఆ పరలోకం, ఆ మందిరంలో ఏమున్నాయో చూద్దాం. చూడండి,
7 తెగుళ్ళు చేత పట్టుకున్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమునైన రాతిని ధరించుకొని రొమ్ము మీద బంగారపు దట్టీలు కట్టుకునే వారై ఆలయములో నుండి వెలుపలికి వచ్చింది. అప్పుడు ఆ 4 జీవులు ఒక జీవి యుగ జీవించు దేవుని కోపము నిండి ఉన్న 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకు ఇచ్చింది. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడెను. ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తమగు వరకు ఆలయమందు ఎవడను ప్రవేశించలేకపోయింది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ దూతలు 7 పాత్రలు దేవుని కోపంతో నింపబడ్డ 7 పాత్రలు తీసుకుని వెళ్ళి మందిరంలో నిలబడి ఉన్నాయంట. అప్పుడు దేవుని యొక్క కోపము మహిమతోను శక్తితోను భూమి మీదకి రాబోతూ ఉందట. అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఆ మందిరంలోకి వెళ్ళారట. వాళ్ళు మందిరంలోకి వెళ్ళాక ఇంకెవ్వరు కూడా ఆ యొక్క సాక్ష్యపు మందిరంలో వెళ్ళడానికి శక్తి సరిపోలేదట. అంతగా దేవుని ఉగ్రత ఆ పాత్రలతో నింపబడిపోయి ఉన్నాయంట. తర్వాత చూద్దాం, చూడండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ఈ యొక్క ఉగ్రత పాత్ర, ఈ కోప పాత్ర, ఈ 3వ భాగం కాల్చివేయడానికి ఈ 3వ భాగం ఎవరి కొరకు, దేని కొరకు చూద్దాం. 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం నుంచి. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగవచ్చి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలో ఒక స్వరం వింటా ఉన్నాడు. ఏంటి అని అంటే, పరలోక నివాసులారా మీరు సంతోషించండి, ఎందుకంటే సాతాను ఏం చేయబడింది, కిందికి తోసివేయబడింది. భూమి సముద్రమా మీకు శ్రమ. ఇప్పుడు ఎవరికి శ్రమలు కలిగినాయండి? భూమికి కలిగింది, సముద్రానికి కలిగింది, చెట్లకు కలిగింది, భూమిలో ఉన్న 3వ భాగంలో మనుషులకు కలిగింది. అందరికి శ్రమ సిద్ధపరచబడి ఉందంట. ఎందుకు? సముద్రం మీదనే, ఎందుకు మనుషుల మీదనే, ఎందుకు నీటి మీదనే, నదుల మీదనే. ఆ కోపం అనే పాత్ర, ఆ దేవుని ఉగ్రత పాత్ర గుర్తున్నాయి కదా. సముద్రము, నదులు, మనుషులు, చెట్లు మీద కుమ్మరించబడింది దేవుని యొక్క ఉగ్రత పాత్రలు. ఆ 7 పాత్రలు కుమ్మరించబడ్డా ఉన్నాయి. ఓకే, చూద్దాం, చూడండి. ఆ 12వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. 15వ వచనం కూడా చదువుకుందాం. 15వ వచనం చదువుదాం, చూడండి. 12వ అధ్యాయం 15వ వచనం. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగట్టెను. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పమును తన నోటు నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞ గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారై ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయటకై బయలువడని సముద్ర తీరమున నిలిచెను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుందట? ఆ స్త్రీని చంపడానికి నీళ్ళని గ్రక్కిందంట సాతాను. అప్పుడు ఏం జరిగింది? భూమి నోరు తెరిచి ఆ నీళ్ళన్నీ మింగేసిందంట. అప్పుడు ఆ సాతానికి ఆ ఘట సర్పానికి కోపం వచ్చి ఏం చేసిందట? పోయి ఎక్కడ నిలబడిందట? సముద్ర తీరమున నిలబడింది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? మొదటి దూత పాత్రను పోసింది ఎక్కడ? సముద్రం మీద పోసింది. అంటే ఎవరి మీద పోసి ఎవరిని చంపేసిన సముద్రంలో 3వ భాగము? సాతాను యొక్క 3 దూతలు 3వ భాగం కాల్చివేయబడ్డాయి. అర్థమైనా? ఘట సర్పము సాతాను, సముద్రం మీదలో 3వ భాగం కాల్చివేయబడింది. దేవుని యొక్క రాకడకు, దేవుని యొక్క ఉగ్రత పాత్ర మనుషుల కొరకు కాదు, సాతాను వాడి దూతలు నాశనం చేయటానికి. ఈ క్లియరా? మీకు అర్థమవుతుందా? మీరు అనొచ్చు, మరి మనుషుల మీద కూడా 3వ భాగం ఉంది కదా అని మీరు అనొచ్చు. నేను దానికి కూడా మీకు చెప్తాను, దానికి కూడా మీకు అర్థమై చెప్తాను. ఇప్పుడు అర్థమైందా? మొదటి దూత ఎక్కడ చెప్పిన రిఫరెన్స్ మీకు గుర్తుంది కదా. మొదటి దూత బూర ఊదినప్పుడు ఒక పాత్ర ఎక్కడ వేయబడిందట? సముద్రం మీద వేయబడిందట. సముద్రం మీద 3వ భాగం కాలిపోయిందంట, అంటే నాశనం అయిపోయిందంట. అంటే ఇప్పుడు ఈ యొక్క ఘట సర్పం వెళ్ళి ఎక్కడ నిలబడింది? సముద్రం మీద నిలబడింది. అందుకే దేవుని ఉగ్రత సాతాను మీద వేయబడింది. ఆ యొక్క పాత్రలు సిద్ధం చేయబడిన 7 పాత్రలు ఎవరి కొరకు అంటే సాతాను, దాని దూతల కొరకు, దాని రాజ్యం కొరకు. ఆ 7 పాత్రలు దేవుని యొక్క మహా ఉగ్రత, దేవుని యొక్క కోపం సిద్ధపరచబడింది. తర్వాత వచనం చూద్దాం, చూడండి.
మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఆ క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద దాని కిరీటములను 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణలో కరమైన పేర్లను ఉండను. అర్థమైందండి. ఇప్పుడు ఇంకొక ఘట సర్పం చూస్తున్నాడట. ఆ ఘట సర్పం కూడా ఎక్కడికి వెళ్ళిందట? సముద్రం నుంచి పైకి వస్తుందట. ఇందాక నేను మరలా మీకు 2వ వచనం కూడా చెప్పాను. సముద్రములో ఉన్న 3వ భాగము ఓడలను, సముద్రంలో ఉన్న అన్ని కూడా నాశనం అయిపోయినాయి. ఫస్ట్ సముద్రంలో 3వ భాగము దాని యొక్క ప్రాణంతో ఉన్న జీవులు చచ్చిపోయినాయి. తర్వాత ఓడలలో 3వ భాగం కూడా చచ్చిపోయింది. అంటే సముద్రం మీదనే ఎందుకు దేవుడు టార్గెట్ చేసినాడు అని అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సముద్రం తీర్పున అంటే ఊరికి అవతల మాత్రమే ఆ యొక్క దెయ్యాలు వాటి యొక్క కార్యకలాపాలు ఉంటాయి. దేవుడు తోసేసినప్పుడు పోయి సముద్రం మీద నిలబడి ఉందా సాతాను. అందుకే మనము అంటే నేను యూట్యూబ్ లో చెప్పలేను, కానీ మీరు చాలా చోట్ల బొమ్మలు చూస్తే పడుకొని తూగుతా ఉంటారు. అర్థమై ఉంటుంది మీకు సాతాను వాడి యొక్క రాజ్యము, దాని యొక్క క్రియలు. తర్వాత యేసు ప్రభు వారు ఆ యొక్క గెరాసేను దేశం దగ్గరకు వచ్చినప్పుడు ఆ సముద్ర తీరమని ఎవరు కనిపించినారండి? 2000 దయ్యాలు పెట్టిన సేనావాడు కనిపించినాడు. అంటే వారి కార్యకలాపాలు ఎక్కడుంటాయి అంటే సముద్రము వాటి తీరముల దగ్గర ఉంటాయి. కాబట్టి సముద్రం మీదే ఈ పాత్రలు కుమ్మరించబడతా వచ్చినాయి. తర్వాత వచనం చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం మనం చదివాము. తర్వాత వచనం చూద్దాం, చూడండి. అదే 7వ వచనం నుంచి చూద్దాం. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, అయ్యో మరి దేవుని మేము నమ్మినాం కదా, దేవుని అందు విశ్వాసం ఉంచినాం కదా, రక్షించబడ్డాం కదా, మరి ఆ 3వ భాగం కాల్చివేసేటప్పుడు మరి ఆ 3వ భాగంలో ఆ యొక్క తీర్పులు వచ్చినప్పుడు భూమి అంతటా నాశనం చేసేటప్పుడు మరి మా పరిస్థితి ఏంటి అని మీకు రావచ్చు, ఒక అనుమానం రావచ్చు. ఈ తీర్పులన్నీ భూమి మీదకి వచ్చేటప్పుడు, ఎందుకంటే విశ్వాసి భయంతో బ్రతకడం కాదు, ప్రేమతో బ్రతకాలి. భూమిలో ఉన్నప్పుడు భూమి మీద మనం బ్రతికేటప్పుడు భయంతో కాదు, విశ్వాసంతో బ్రతకాల. ఎందుకంటే నీ దేవుడు నిన్ను 3వ భాగంలో పెట్టలే, నిన్ను 4వ భాగంలో పెట్టినాడు. ఆ 4వ భాగం ఏంటి అంటే ఇందాక ఒక దూత సూర్యోదయ దశ నుంచి వస్తూ ఒక మాట చెప్పింది ఏంటంటే, మా దేవుని దాసులకు వారి నొసట ఎందు ముద్రించు వరకు నువ్వు హాని చేయొద్దు అంటాడు. ఎందుకంటే నువ్వు ముద్రించబడ్డావు యేసుక్రీస్తు వారి రక్తం చేత. కాబట్టి ముద్రించబడ్డ నిన్ను ముట్టుకోవడానికి ఏ సాతానికి గాని ఏ తీర్పు కూడా అధికారం లేదు. కాబట్టి ఆ తీర్పులు ఎవరి వరకు వచ్చినంటే వేరొక ముద్ర వేయబడిన వారికి వచ్చినాయి. ఆ తీర్పులు ఎవరికి అంటే దేవుని ముద్ర కాక సాతాను ముద్ర వేయబడిన వారికి భూమి మీద ఉన్న 3వ భాగం కాలిపోతా వచ్చింది. చూద్దాం, చూడండి. మరి మా పరిస్థితి ఏంటని మీకు ఒక అనుమానం రావచ్చు. 7వ వచనం చూద్దాం. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజల మీదను, ఆయా భాషను మాట్లాడి వారి మీదను, ప్రతి జన్మల మీదను అధికారం దానికి ఇవ్వబడను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయదు. హల్లెలూయా. అంటే వ్రాయబడి ఉన్న వారు మాత్రం చెయ్యరు. అంటే నువ్వు ఏ భాగంలో ఉన్నావు? 4వ భాగంలో ఉన్నాం మనం. అంటే 4వ భాగంలో మనం ఉన్నాం. ఈ 3వ భాగం అంతా కూడా ఏం చేస్తుందంటే సాతాను వాడి యొక్క దూతలు నాశనం చేయడానికి వాడి పేర్లట జీవ గ్రంథంలో లేవంట. అంటే మన పేర్లు ఎందులో వ్రాయబడి ఉన్నాయి? సేఫ్ జోన్ లో చక్కగా ఆ యొక్క అంత్య దినములలో దేవుడు నీ పేరుని ఎక్కడ పెట్టినాడు అని అంటే జీవ గ్రంథంలో పెట్టినాడు. అంటే నువ్వు సేఫ్ లో ఉన్నావు. దేవుని ప్రేమ నిన్ను ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తుందంటే అంత్య దినాల వరకు నిన్ను ప్రొటెక్ట్ చేస్తా ఉంది. నీ పేరు ఆల్రెడీ జీవ గ్రంథంలో వ్రాయబడిపోయింది. నీ యొక్క భద్రత ఆల్రెడీ దేవుని దూత ప్రకటించింది. నా దేవుని యొక్క ముద్రలు వారి నొసట ఎందున్నాయి కాబట్టి వారిని నువ్వు ముట్టుకోవద్దని ఆజ్ఞ బయలుదేరింది. అంటే దేవుని రాకడ కొరకు నీవు ముద్రించబడి ఉన్నావు. దేవుని తీర్పు ఈ 3వ భాగం అంతా కాల్చివేయబడుతుంది. ఈ 3వ భాగాలన్నీ కాల్చివేయబడుతున్నాయి. నేను ముందుకు వస్తాను, ఆ 3వ భాగం ఏంటో మీకు చెప్తాను నేను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చూడండి 12వ అధ్యాయము 8వ వచనము మీకు ఆల్రెడీ చెప్పినాను. థ్యాంక్ యూ జీసస్. 12:8
ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయింది కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయింది కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానైన పేరు గల ఆది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడవేయబడిరి. ఇక్కడ ఏం జరిగిందట, ఘట సర్పములు సాతాను దూతలు కూడా భూమి మీదకి పడద్రోయబడి ఉన్నాయట. కాబట్టి ఆ తీర్పులు అవన్నీ కూడా దేవుడు ఎవరి కొరకు తీర్చినాడు అంటే సాతాను కొరకు తీర్చినాడు. మరి ఈ మూడో భాగం ఏంటి? ఈ మూడో భాగం ఏంటో చూద్దాం, చూడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు గ్రంథము, ఒక్క నిమిషము. యెహెజ్కేలు గ్రంథము 10 చూద్దాము. రాయడం మర్చిపోయినట్టున్నాను. మూడవ భాగము దేవుడు సాతాను దాని దూతలు మూడవ భాగము భూమి మీద కింద పడేసినని ఉంటది. యెషయా గ్రంథము చూడండి, మూడో భాగము. శ్రవంతి ఆ రిఫరెన్స్ వస్తుంది. శ్రవంతి లేనట్టు కట్ అయినట్టుంది, సిగ్నల్ పోయిందేమో. సాతాను వాడి దూతలు మూడో భాగం వెనక్కి తోయబడినని రాయబడి ఉంటుంది. ఆ రిఫరెన్స్ ఒకసారి శ్రవంతి లేదా లైన్లో? ఓకే, నాకు ఆ రిఫరెన్స్ దొరకలేదు. ప్రకటన గ్రంథంలోనూ ఉంటది, యెహెజ్కేలు గ్రంథంలో ఉంటది, ప్రకటన గ్రంథంలో ఉంటది, మన యెషయా గ్రంథంలో కూడా ఉంటది. కొంచెం మీరు చూసిన వాళ్ళు ఎవరైనా నాకు ఆ రిఫరెన్స్ చెప్పండి. భూమిలోని మూడవ భాగమును అది కింద పడవేస్తది. సో సాతాను దాని దూతలు కలిసి భూమి మీదకి మూడో భాగం తోసివేయబడ్డాయి. కాబట్టి ఈ మూడో భాగము తీర్పులు ఎవరి కొరకు అంటే మూడో భాగము సాతాను సంబంధమైన సాతానుకు దాని దూతలకు తీర్పు తీర్చబడింది. అంటే దేవుని ముద్రలు నీ యందు ముద్రించబడి ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క తీర్పులు ఆల్రెడీ నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ రోజున నీ కొరకు ఏం పని చేస్తున్నాయి అంటే దేవుని యొక్క 7 ఉగ్రత పాత్రలు పట్టుకొని ఉన్న దేవుని యొక్క దూతలు నీ పక్షాన పనిచేస్తా ఉన్నాయి. అందుకే ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు, మోషే గారు ప్రార్థన చేసినప్పుడు, వీరు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు అన్ని అద్భుత కార్యాలు చేయబడ్డాయి అంటే అవి తీర్పు తీర్చు దూతలు. అంటే నీకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి సాతాను రాజ్యాన్ని నాశనం చేయటానికి దేవుని యొక్క కోపం అనే పాత్రలు పట్టుకొని నీ పక్షాన తీర్పులు తీర్చడానికి వచ్చే దూతలే పరలోకము నుంచి పంపించబడిన ఆ యొక్క దూతలు. మీరు అనొచ్చు, ఇవే దేవుని యొక్క చివరి దినాల కొరకు కదా ఈ పాత్రలు సిద్ధపరచబడ్డాయని.
దేవుని యొక్క చివరి దినాల కొరకు సిద్ధపరచబడి ఉంది అన్నప్పుడు ఆ ఏ సముద్రములో నుంచి ఆ యొక్క పాత్రలు ఎప్పుడైతే మోషే ప్రార్థన చేసినాడో, ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేసినాడో ఆ ప్రార్థనకు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కాల్చివేయబడింది. అంటే నీ పక్షాన సాతాను యొక్క లోకాన్ని, సాతాను సంబంధమైన మూడో భాగాన్ని నాశనం చేయడానికే దేవుని యొక్క దూతలు దిగి నీ కొరకు పనిచేయబోతున్నాయి. అంటే అవి ఎలా పనిచేస్తాయంటే దేవుని యొక్క కోపము నీకు విరోధంగా ఎవరైతే పనిచేస్తున్నారో అది సాతాను సంబంధమైనది. అది మనుషులు కాదు, కానీ మనుషుల్ని ప్రేరేపిస్తున్న సాతాను సంబంధమైన దాన్ని. ఇందాక మనం చదివాం ఏమని అంటే మనుషులలో మూడో భాగం కూడా చంపబడ్డాయి. ఎవరా మనుషులు అని అంటే సాతాను చేత ప్రేరేపింపబడి సాతాను చేత ముద్రించబడిన వారు కూడా మూడో భాగం. అంటే మూడో భాగము మనుషులలో మూడో భాగం అంటే అర్థం ఏంటంటే సాతాను కూడా మూడో భాగం మనుషులు సిద్ధపరచుకుందట దాని కొరకు. అంటే ఆ మనుషులు కూడా నీకు వ్యతిరేకంగా పనిచేసే వారు కూడా దేవుని యొక్క ఉగ్రత వస్తుందట. అంటే మనుషులలో మూడో భాగము సాతాను సంబంధమైన వారు. ఆ మూడో సాతాను పనిచేసేవారు కూడా మూడో భాగమే. అంటే తన దూతలు పనిచేసేది మూడో భాగమే, సాతాను సిద్ధపరచుకుంది మూడో భాగమే, దేవుడు కుమ్మరించిన ఉగ్రత పాత్ర కూడా మూడో భాగమే. హల్లెలూయా. ఈ మూడవ భాగం మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. అంటే ఈ భూమి మీద పరలోకము నుంచి తీర్పులు నీ పక్షాన పంపబడ్డాయి. ఎందుకు అనంటే సాతానుకు వాడి రాజ్యానికి తీర్పు తెచ్చడానికి. నీకు విరోధంగా మనుషుడు భూమి మీద ఎవ్వరు కూడా ఉండరు. ఎందుకంటే దేవుని యొక్క ఫేవర్ నీ మీద ఉంది. నీ మీద దేవుని యొక్క ముద్రలో వ్రాయబడింది. చూడండి గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 17వ వచనం చదువుకుందాం. 5:17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించున్నాను, ఇక మీద ఎవడును నన్ను శ్రమ పెట్టొద్దు. హల్లెలూయా. ఎవరి ముద్రలు వేయించుకొని ఉన్నాడట? యేసు ముద్రలు వేయబడి ఉన్నాయంట. ఈ రోజున ఆ యొక్క ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఆ యొక్క దూత ప్రకటిస్తూ వచ్చింది కదా, యేసు యొక్క ముద్రలు అంటే నా దేవుని యొక్క ముద్రలు వాళ్ళ శరీరం అందు ముద్రించే వరకు భూమికైనా సముద్రంకైనా నాశనం చేయొద్దు అన్నది. ఎందుకు? ఆయన ముద్ర నీ అందు ఉన్నప్పుడు భూమి మీద ఉన్న ఏది కూడా నిన్ను తాకలేదు. భూమి మీద ఉన్న ఏ తీర్పు కూడా నీకు రాదు. దేవుడు తీర్పు తీర్చింది సాతానికి, వాడి దూతలకు మాత్రమే. సాతాను వాడు నియమించుకున్న మనుషులకు మాత్రమే. నీకు గాని నీ కుటుంబానికి కానీ దేవుడు తీర్పు తీర్చలేదు. ఎందుకంటే ఆయన రక్తములో నువ్వు కడుగబడి ఆయన రక్తం చేత నువ్వు ముద్రించబడ్డావు కాబట్టి, యేసు యొక్క ముద్రలు నీ అందున్నాయి కాబట్టి. ఈ రోజున నీ పక్షాన దేవుడు ఎవరిని విడుదల చేస్తున్నాడంటే దేవుని యొక్క కోపం అనే ఉగ్రత పాత్రలు పట్టుకున్న దూతలను దేవునికి విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆ దూతలు నీకు విరోధంగా పనిచేసిన ప్రతి సాతాను రాజ్యాన్ని నాశనం చేయటానికి. అది వ్యాధి అనే సాతాను రాజ్యం అయి ఉండొచ్చు, అది బలహీనత అనే సాతాను రాజ్యం అయి ఉండొచ్చు, అది లేమి అనే సాతాను రాజ్యం అయి ఉండొచ్చు, అది అప్పు అనే సాతాను రాజ్యం అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేమైనా గాని గాక దేవుడు తన యొక్క ఉగ్రతను కోపాన్ని నీ పక్షాన ఈ రోజున ఆ యొక్క దూతలను విడుదల చేస్తున్నారు. వాళ్ళు నీకు కాదు కానీ హాని చేయడానికి భూమి వెనక వచ్చింది. సాతానికి, వాడి దూతలకి, వాడి మనుషులకు మాత్రమే తీర్పు తెచ్చడానికి దేవుడు ఈ రోజు రప్పించబోతున్నాడు. కాబట్టి ఇన్ని రోజున ఎందుకు ఈ ప్రత్యక్షతలు మన పక్షాన నెరవేర్చబడలేకపోయినాయి? కేవలం మోషే, ఏలియాలు మాత్రమే చేయగలిగినారు. ఆ దూతలు వారి పక్షాన్ని పంపించబడ్డారంటే మనం అనుకుంటే ఆకాశం నుంచి నిజంగా అగ్ని కురిసిద్దని. ఆత్మలోకములో సాతాను రాజ్యం పనిచేసేదంతా కూడా ఆత్మలోకమే. అంటే ఎప్పుడైతే ఈ వచనం ఒక వాక్యం నీ పక్షాన వచ్చిందో ఆత్మలోకములో ఉన్న సాతాను నీకు విరోధంగా పనిచేసిన ప్రతిది కూడా నాశనం చేయబడుతుంది. ఆత్మలో జరిగించేదే శరీరంలోనికి వస్తుంది. అంటే మొదట వేరు నుంచి దేవుడు నాశనం చేసి ఇక్కడ వరకు ఏ ఏ సమస్యలు అయితే, ఏ ఏ పరిస్థితులు అయితే నీకు విరోధంగా వచ్చినాయో వాటన్నిటిని దేవుడు నాశనం చేయబోతున్నాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడట, నా ముద్రలు వారి యందు ఉన్నాయి కాబట్టి వారిని ముట్టవద్దు, వారికి హాని చేయొద్దు అని. ఈ రోజున హెచ్సిజెసి మినిస్ట్రీస్ లో ఉన్న మీకు, మీ కుటుంబాలకు దేవుడు ఈ యొక్క మాటను విడుదల చేస్తూ వచ్చినాడు. ఏ సాతాను కానీ, ఏ సాతాను రాజ్యం కానీ, ఏ మనుషులు కానీ నీకు విరోధంగా కానీ, నీ కుటుంబానికి విరోధంగా కానీ ఎవ్వరు కూడా నీకు విరోధంగా పనిచేయరు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చేసి ఉన్నాడు. మనం అనుకుంటాం ఇంకా దేవుడు తీర్పు తీర్చలేదండి. లేదండి, దేవుడు తీర్పులన్నీ తీర్చేసినాడు.
దేవుడు తీర్పు తీర్చేసినాడు కాబట్టి ఎవరు ముద్రించబడ్డారో ఎవరికి తీర్పు అని ప్రకటించినాడంటే మూడవ భాగం అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినాడు. ఎవరు ఆ మూడవ భాగం అంటే సాతానే. సాతాను రాజ్యమే, సాతాను బలమే, సాతాను అధికారమే. ప్రతిది కూడా దేవుడు తన దూతలను పంపి వాటిని నాశనం చేస్తున్నాడు. ఈ రోజున నాకు, నా సంఘానికి, మీకు, మీ కుటుంబాలకి అన్నిటికీ విరోధంగా నెగిటివ్ గా లేచిన ప్రతి సాతాను రాజ్యం కూడా కూలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు నాకును, నా కుటుంబానికి విరోధంగా ఈ రోజున పరలోకపు తీర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇవి అంత దినాల తీర్పులు కాదండి. దేవుడు ఈ రోజున నీ పక్షాన దేవుడి యొక్క కోపము, ఉగ్రతాన్ని తీర్పులు బయలుదేర్చబడతాయి. ఈ కోపం ఎవరి మీద అంటే సాతాను దాని దూతల మీద. ఈ కోపం ఎవరి మీద అంటే నీకు విరోధంగా లేచిన వారి మీద, నీకు విరోధంగా ఉన్న వారి మీద. అంటే ప్రతిది కూడా దేవుడు నీ పక్షాన పనిచేసేది ఎందుకు అనంటే నీ మీద ఆయన ముద్రలు వేయబడ్డాయి. ఆయన ముద్రలు నిన్నొసటి అందు వేయబడ్డాయి. కాబట్టి ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ప్రతి తెగులు, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ప్రతి తీర్పు కూడా దేనికంటే సాతానికి, వాడి దూతలకి. మూడో భాగం అంటే మూడో భాగంలో వాడు నియమించుకున్నటువంటి వాడి యొక్క మనుషులకి, అంటే అపవాది సంబంధమైనటువంటి వారికి, వీటికి మాత్రమే గాని, నీకు గాని, నీ కుటుంబానికి గాని, మనకి గాని ఎవ్వరికి కూడా హాని చేయడానికి ఆ తీర్పులు బయలుపడలేదు. హల్లెలూయా. ఎంతమందికి క్లారిటీ వచ్చిందండి? ఈ 7 పాత్రలు, 7 ఉగ్రతలు. ఎన్ని రోజులు మనం అంతా నాశనం చేయడానికి, అంతా ఏం నాశనం చేయడానికి రావట్లే. మూడో భాగం నాశనం చేయడానికి వస్తుంది. ఎందుకు అంటే మూడో భాగం సాతాను సంబంధమైనది. మూడో భాగం సాతాను ఆక్రమించుకున్నది. మూడో భాగం సాతాను వాడి రాజ్యము. మూడో భాగం అంతా కూడా దేవుడు నాశనం చేయడానికి ఆయన ఉగ్రత పాత్రను కుమ్మరించబడింది. ఆయన కోపం అంటే ఆయన ఉగ్రత ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే సాతానికి నిలువ నీడ లేకుండా ఏం చేయబడిందంటే భద్రం చేయబడి ఉందంట. సాతాను కొరకు సిద్ధపరచబడింది. చూద్దాం, చూడండి. యోధాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. యోధాపత్రిక 1వ అధ్యాయం. యోధాపత్రిక 1వ అధ్యాయం. యోధాపత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచి దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. ఏం చేసినాడట? సాతాన్ని, వాడి దూతలను నాశనం చేయడానికి నిత్య నాశనాన్ని, నిత్య పాశములను భద్రం చేసి పెట్టినాడంట. అంటే సాతానికి తీర్పు కూడా భద్రం చేయబడి ఉంది. దేవుని యొక్క ముద్రలు నిన్ను కాపాడటానికి కూడా ఆయన ముద్రలు వేసి నిన్ను భద్రం చేసుకున్నాడు. జీవ గ్రంథంలో నీ పేరును రాసి ఆ ఉగ్రత పాతలు కుమ్మరించబడేటప్పుడు ఆ యొక్క నాశనము గాని, ఆ యొక్క తెగులు గాని నీకును, నీ కుటుంబాన్ని అంటకుండా నీ పేర్లు కూడా ఏం చేయబడి జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అంతేకాదు నీ నొసటన ముద్రలు వేయబడి ఉన్నాయి. ఈ ముద్రలు వేయబడిన నీ మీద గాని, నీ కుటుంబం మీద కానీ ఈ తీర్పులు పనిచేయవు. వీటి కొరకు నువ్వు భద్రము చేయబడి ఉన్నావు. సాతాను కొరకు కూడా దేవుడు ఒకటి భద్రం చేసి పెట్టినాడట. నిత్య నాశనము, నిత్య పాశములనే భద్రం చేసినాడట. ఈ రోజున మూడవ భాగం నాశనం అంటే అర్థం ఏంటి అంటే సాతాను, వాడి యొక్క దూతలు, వాడి యొక్క మనుషుల నాశనం అని అర్థం. అంతేగాని మనకి గాని దేవుని చేత నియమింపబడి దేవుని ఏర్పరచుకున్న ఎవరికి కూడా ఈ యొక్క ఉగ్రత పాత్రలు కుమ్మరించబడవు. భూమి తలకిందులైనా సరే నీకు గాని, నాకు గాని, మన సంఘానికి గాని ఏది కూడా హాని చెయ్యదు. ఎందుకంటే మనం ముద్రించబడ్డాము. ఎంతమంది క్లియర్ అండి? ఎన్ని కరోనాలు రానివ్వండి, ఎన్ని పరిస్థితులు రానివ్వండి, ఎన్నన్నా రానివ్వండి, మన పేరు ఇందులో వ్రాయబడి ఉన్నదంటే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మన పేరు మన శరీరములు, మన ప్రాణ, ఆత్మ, దేహములు యేసు రక్తం చేత ముద్రించబడి ఉన్నాయి. కాబట్టి అవి మనం తాకలేవు. నాశనం కొరకు సిద్ధపరచబడ్డాయి. నాశనం కొరకు సిద్ధపరచబడిన ప్రతిది కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసిబడి ఉంది. ఆ నాశనం అనేది మన కొరకు ప్రిపేర్ చేయబడింది. నిత్య జీవములో మన దేవుడు పెంచినాడు. చూడండి. ఇంకో ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అవుతుంది. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలు రాసిన పత్రిక. నువ్వెక్కడ ఉన్నావో, నువ్వేమై ఉన్నావో ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. అంటే నీ దేవుని యొక్క ప్రొటెక్షన్, నీ దేవుని యొక్క కాపుదల ఎలా ఉంది? థ్యాంక్ యూ జీసస్. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము
మొదటి వచనం నుంచి చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుడి. ఎలా అనగా మీరు మృతి పొందితే. ఎక్కడ మృతి పొందినామండి? శరీరంలో మృతి పొంది ఆత్మను తిరిగి బ్రతికినాం. రెండోసారి భూమి మీద ఉండగానే పుట్టే గొప్ప ఆధిక్యత ఎవరికంటే క్రైస్తవుడికే ఉంది. బ్రతుకుండగానే చచ్చిపోయి మళ్ళా పుట్టే ధన్యత ఎవరికంటే మీకు మనకే ఉంది, క్రైస్తవులకే ఉంది. రెండోసారి పుట్టడం అంటే చచ్చిపోయి లేవడం కాదు, కానీ బ్రతుకుండగానే చచ్చిపోయి బ్రతకడం. హల్లెలూయా, ఆ గొప్ప కృప మనకే ఉంది. చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు 3వ వచనంలో, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఎందుకు అంటే భూ సంబంధమైన ప్రతిది కూడా నాశనం చేయబడుతుంది. భూ సంబంధమైన ప్రతిది కూడా మరువబడుతుంది. కాబట్టి దాని మీద మీ మనసు పెట్టుకోవద్దు. ఓకే, నెక్స్ట్ వచనం. మీరు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మన జీవము ఎవరి యందు దాచబడి ఉన్నదట? క్రీస్తు యందు దాచబడి ఉందంట. ఇందాక మనం చదువుకున్నాం కదా, మన పేర్లు ఎక్కడ వ్రాయబడి ఉన్నట? జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయట. మన మీద ఏమి వేయబడి ఉన్నట? దేవుని యొక్క ముద్రలు వేయబడి ఉన్నట. అంటే క్రీస్తులో మన జీవము దాచబడి ఉంది. జీవం అంటే ఇలా చెప్పిన నేను, జీవం అంటే ఏంటి? మన ప్రాణము, మన ఆరోగ్యము, మన బలము, మన శక్తి అంతా కూడా జీవమే. ఇదంతా కూడా ఎవరిలో దాచబడి ఉందంట అంటే క్రీస్తులో దాచబడి ఉందట. ఉదయం దేవుడు నాకు ఒక మాట, ఒక ప్రశ్న వేస్తూ వచ్చినాడు. అది నీకు ఒకటి చెప్పనా, నువ్వు చిన్నప్పుడు చదువుకున్న విన్న ఒక కథ చెప్పనా అన్నాడు. అంటే ఏంది ప్రభువా నేను అడిగినప్పుడు దేవుడు ఒక కథ చెప్పాడు. ఏంటంటే చిన్నప్పుడు మీరు కూడా వినుంటారు. ఒక మాంత్రికుడు ఉంటాడంట. ఆ మాంత్రికుడు ఏం చేస్తాడంట అంటే వాడిని చంపేయాలని, ఎలాగైనా సరే అందరు చంపాలని వస్తారట. వాడి చేతులు నరికేస్తారట. చేతులు నరికేస్తే మళ్ళా వచ్చి అతుక్కుంటాడట. వాడు తల నరికేస్తారట, మళ్ళా తల వచ్చి అతుక్కుంటుందట. కాళ్ళు నరికేస్తారట, నరికేస్తే మళ్ళా కాళ్ళు వచ్చి అతుక్కుంటాయంట. అప్పుడు అక్కడ ఒక ఋషి వచ్చి చెప్తాడంట, మీరు ఎందుకు అట్లా వాడు ఎంత చంపినా చచ్చిపోడు, ఎందుకంటే వాడి జీవము, వాడి ప్రాణము ఆ కొండ మీద ఉన్న చెట్టులో ఉన్న చిలకలో ఉందని అంటాడు. అంటే వాడి ప్రాణం ఎందులో దాచబడింది? చిలకలో దాచబడింది. వీడు ఎంత చంపినా వీడు చేస్తాడా? చావడు, ఎందుకంటే వీడిలో లేదు కాబట్టి ఆ ప్రాణం. అప్పుడు దేవుడు అన్నాడు, ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. హల్లెలూయా. అంటే మన ప్రాణము, మన సమృద్ధి, మన ఆరోగ్యము, మన బలము ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయంట. అంటే క్రీస్తుకి ఏమన్నా అయితేనే మనకు అవ్వాలి, క్రీస్తుకి ఏమైనా నష్టం జరిగితేనే మనకు జరగాల, క్రీస్తుకి ఏదైనా రోగం వస్తేనే మనకి రోగం రావాలా. ఎందుకు? మన జీవము, మన ప్రాణం, మనము చచ్చిపోయాము. ఇప్పుడు మనలో ఉన్నది ఎవరి జీవం అంటే క్రీస్తు జీవం ఉంది. అంటే క్రీస్తులో మనము దాచబడి ఉన్నాం. లోక సంబంధమైన, సాతాను సంబంధమైన ఏ బలము, ఏ అధికారము కూడా మన మీద రూల్ చేయడానికి వీలేదు. ఎందుకంటే మనం దాచబడి ఉంది ఎవరిలో అంటే క్రీస్తులో దాచబడి. మన ప్రాణం ఏడుందంటే క్రీస్తులో ఉంది. కథలలో చెప్పుకునే ఆ యొక్క మాంత్రికుడు, ఆ శక్తివంతమైన వాడు ప్రాణం చిలకలో ఉన్నప్పుడు, సజీవుడైన దేవుడు నిత్యము యుగ యుగాలు జీవిస్తూ సర్వలోకాన్ని పోషిస్తూ బలపరుస్తున్న ఆ దేవునిలో నీ జీవం ఉన్నప్పుడు, నీ ప్రాణం ఉన్నప్పుడు, భూమి మీద ఏదైనా నిన్ను తాకగలదా? నిన్ను ఏదైనా ముట్టగలదా? ఏది కూడా ముట్టలేదు. అంటే ఏది కూడా. నేను రెనాల్డ్ బొంకే గారు అనుకుంటా, అప్పుడు ఎబోలా వైరస్ ఏమో వచ్చినప్పుడు రెనాల్డ్ బొంకే గారు అనుకున్నాడు, ఆయననా నాకంత పేరు గుర్తు రావట్లేదు, ఆదాయజనుడే. అందరూ చాలా మంది చనిపోయినారంట ఆ ఎబోలా వైరస్ వచ్చినప్పుడు. అప్పుడు దేవుడు అన్నాడట, నువ్వు వెళ్ళి వాళ్ళక నీ చేతిలో వేసుకో, అవి ఆ వైరస్ చచ్చిపోద్ది, నీకు మాత్రం ఏం కాదు, నువ్వు వెళ్ళి అనేకులు హీల్ చేయని చెప్తాడట. అప్పుడు ఆయన వెళ్తాడు, నేను హీల్ చేస్తా అన్నప్పుడు అక్కడ డాక్టర్స్ అందరూ అంటారు, ఆ వైరస్ వస్తే చచ్చిపోతావా అంటే, అప్పుడు వాళ్ళు అన్నారంట, సరే ఆ యొక్క పేషెంట్ నుండి తీసిన ఆ ఉమ్ము ఏదైనా సరే నా చేతిలో వేయండి, దాని వల్ల నేను చచ్చిపోతే నేను వెళ్ళి సువార్త ప్రకటించను, ఒకవేళ నాకేమన్నా అయితే నేనేం ప్రకటించను, కానీ నాకేమీ కాకపోతే మాత్రం నన్ను అక్కడ తీసుకుని వెళ్ళండి అంటాడు. ఎప్పుడైతే వాళ్ళ ఆ పేషెంట్ దగ్గర ఉన్న ఆ యొక్క ఉమ్ము తీసుకొచ్చి ఆయన చేతులు వేస్తారో, డాక్టర్స్ చెక్ చేస్తారట, చేస్తే ఎప్పుడైతే ఆ ఉమ్ము అందులో ఇవ్వడంతో ఆ వైరస్ అంతా చచ్చిపోయిందట. హల్లెలూయా. ఎందుకు? ఆయన జీవం ఎవరి దగ్గర దాచబడింది? క్రీస్తులో దాచబడింది. క్రీస్తు ఆయనలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజున భూమి కానీ సముద్రం కానీ నదులు కానీ భూమిలో సమస్త 3వ భాగం కాలిపోయినా 4వ భాగం ఒక భాగం ఉంది, ఆ భాగమే క్రీస్తు. అందులో నువ్వు దాచబడి ఉన్నావు, అందులో నువ్వు భద్రం చేయబడి ఉన్నావు. లోకమంతా ఏమైనా కానీ నీకు మాత్రం ఏమీ కాదు.
ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత పాత్రలు, ఆ 7 పాత్రలు పట్టుకున్న దూతలు ఈ రోజున నీ పక్షాన బయలుదేరుతున్నాయి. ఎందుకంటే నీకు విరోధంగా పనిచేసిన ప్రతి ఒక్క సాతాను రాజ్యానికి ఈ రోజు తీర్పు తెచ్చబోతుంది. ఈ రోజు నాకు దేవుడు చెప్పినాడు, ఈ రోజు నా కోపం అనే పాత్రను నీకు విరోధంగా లేచిన ప్రతి సాతాను రాజ్యాన్ని కూర్చబోతున్నానని చెప్పినాడు. నా టైటిల్ పేరు పడేది ఇది పెడితే వాళ్ళకి అర్థం కాదని పరలోకపు తీర్పులు అన్న పేరు నేను చెప్పినాను. ఇప్పుడు అర్థమైంది. ఎంతమందికి దేవుని యొక్క ప్రేమ అర్థమైందండి. ఎంతగా నిన్ను భద్రం చేసుకున్నాడంటే నువ్వు పుట్టక ముందే నీ పేరు జీవ గ్రంథంలో రాసుకున్నాడు. ఎంతగా భద్రం చేసుకున్నాడంటే లోకం మీదకి తీర్పులు ఆయన పంపిస్తాడని ముందే తెలిసి నిన్ను నొసట మీద ఆయన ముద్రలో వేసుకున్నాడు. ఎంతగా భద్రం చేసుకున్నాడంటే నీ ప్రాణం ఆయన యందు దాచి ఆయన ప్రాణాన్ని నీలో పెంచినాడంట. అంటే నీకు ఏది కలిగినా కూడా దేవుడు రియాక్ట్ అవుతాడు. అందుకే అన్నాడు కదా, నిన్ను ముట్టిన వాడు నా కనుగుట్టును ముట్టిన వారితో సమానం అని దేవుడు అంటాడు. ఆ మాట నాకు అప్పుడు అర్థం కాల. ఎప్పుడైతే ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట నాకు చెప్పినాడో, నేను క్రీస్తు యందు దాచబడి ఉన్నాను, ఆయన జీవం నాలో ఉంది. అంటే నేను ఆయన మూలంగా బ్రతుకుతున్నాను, కానీ నా బలం చేత, నా శక్తి చేత, నా జ్ఞానం చేత నేను బ్రతకట్లేదు. ఈ రోజు మీరు కూడా మీ శక్తి చేత, మీ జ్ఞానం చేత కాదు, కానీ ఆయన జీవం చేతనే ఈ లోకంలో బ్రతకగలరు. ఆయన ఇచ్చిన జీవం చేతనే ఈ సమస్తాన్ని మీరు జయించగలరు. దేవుణ్ణి తాకి ఏ సాతాను కూడా భూమి మీద బ్రతకలేదు. అంటే నిన్ను ముడితే ఆయన ముచ్చినట్టే. ఎందుకంటే నీలో ఉన్న జీవం ఎవరిది? క్రీస్తుది. నీవు భద్రము చేయబడి ఉన్నావు. ఎందులో అంటే క్రీస్తులో దాచబడి ఉన్నావు. క్రీస్తులో భద్రం చేయబడి ఉన్నావు. నీ మీద సాతానికి కానీ సాతాను రాజ్యానికి కానీ ఏ మాత్రం కూడా అధికారం లేదు, బలము లేదు. అటువంటి ఆత్మశక్తితో దేవుడు నిన్ను నన్ను సిద్ధపరిచినాడు. నువ్వు సిద్ధపరచబడి ఉన్నదా? నువ్వు సిద్ధపరచబడి ఉన్నవాడు. మనము సిద్ధపరచబడిన వారం. అంటే మన కొరకు ముందుగానే గ్రంథాలు వ్రాయబడినాయి, ముందుగానే తీర్పులు తెచ్చబడ్డాయి. ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధపరచబడ్డాయి. ఎందుకు అనంటే నువ్వు భద్రం చేయబడ్డావు కాబట్టి, క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి. ఈ రోజున నీ పక్షాన ఈ యొక్క నీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క దూతలు విడుదల చేయబడ్డాయి. ఇప్పటి వరకు మనల్ని కాచే దూతలు, మన కాపాడే దూతలు, మన భద్రం చేసే దూతలు మీరు చూస్తున్నారు. దేవుని కోపాన్ని మోసుకొచ్చే దూతలు మీరు ఇప్పటి వరకు చూడలే. ఈ రోజు నుంచి హెచ్చేసి మినిస్ట్రీస్ క్లబ్ జరుగుతుంది. హల్లెలూయా. ఆ తీర్పులు జరగబోతున్నాయి, ఆ కార్యాలు జరగబోతున్నాయి. అది దేవుడు నిర్ణయించినాడు. వ్యతిరేకంగా లేచిన ప్రతి సాతాను రాజ్యానికి, వృద్ధి లేకుండా అవుతున్న ప్రతి ఒక్క కార్యానికి ఉగ్రత పాత్ర, కోపం అనే పాత్ర అనే దూతలు ఈ రోజు నుంచి బయలుదేరుతా ఉన్నాయి. అవి ఎవరికి పనిచేస్తున్నాయి అంటే మనకి విరోధంగా సాతాను రాజ్యాన్ని. ఎంతమంది విశ్వసిస్తున్నారు ఈ రోజున దేవుడు నా పక్షాన సాతాను రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడని? మనం అందరం హల్లెలూయా. నమ్మిన వారం సాక్రమెంట్ తీసుకుందామండి.